నమస్తే క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు వికాస్ తెలుగు టెక్. అన్న ఒక డౌట్ ఉంది, ఏఐతో తమ్నెయిల్స్ పెట్టచ్చా? ఏఐతో యూట్యూబ్లో తమ్నెయిల్స్ పెట్టచ్చా? ఏమైనా రిస్క్ ఉంటుందా? మానిటైజేషన్లో ప్రాబ్లం వస్తుందని చెప్పి చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇవాళ మనం క్లియర్గా మాట్లాడుకోబోతున్నాము. ఏఐతో తమ్నెయిల్స్ చేయొచ్చా? ఏఐ తమ్నెయిల్స్ పెడితే ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి? ఒకవేళ పెడితే ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ రిస్క్స్ కానీ ఉంటాయి? ఒకవేళ పెట్టకపోతే ఏఐ తమ్నెయిల్స్ వాడకపోతే ఏమవుతుందని చెప్పి మనం క్లియర్గా తెలుసుకోవడానికి ఈ ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. క్లియర్గా ప్రాక్టికల్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. రెండు మూడు పాయింట్లు, ఫస్ట్ 2-3 పాయింట్లు వినేసి ఓకే పెట్టచ్చు అంటారు కాబట్టి పెట్టేద్దాము అన్నట్టు అనుకోకండి. దాని రిస్క్ ఎలిమెంట్స్ కూడా తెలుసుకోండి. దాని ద్వారానే మీకు కరెక్ట్గా చేయొచ్చా లేదా అనేది క్లియర్ డీటెయిల్స్ తెలుస్తాయి. పాయింట్ నెంబర్ 1, ఏఐ తమ్నెయిల్స్ యూస్ చేయొచ్చా? అందరికీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది. స్ట్రైట్ ఆన్సర్ వచ్చేసి ఎస్, 100% యూజ్ చేయొచ్చు. యూట్యూబ్ ఇప్పటి వరకు ఏఐ తమ్నెయిల్స్ మీద బ్యాన్ పెట్టలేదు, ఇక మీద పెట్టదు కూడా. యాక్చువల్లీ చాలామంది పెద్ద క్రియేటర్స్, బిగ్ క్రియేటర్స్ అందరూ కూడా ఆల్రెడీ యూస్ చేస్తున్నారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. యూస్ చేయడం ఓకే, పర్ఫెక్ట్లీ ఫైన్, ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఎలా యూస్ చేస్తున్నాము, ఎలా ఆ తమ్నెయిల్స్ మనం పెడుతున్నాము, అప్లోడ్ చేస్తున్నాము, సెట్టింగ్స్ ఎలా పెడుతున్నాము అనేది ఇంపార్టెంట్ విషయం అనమాట. అది క్లియర్ మ్యాటరు, చాలా జాగ్రత్తగా అందరూ అర్థం చేసుకోవాల్సిన మ్యాటరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏఐ తమ్నెయిల్స్ గురించి తెలియని వాళ్ళ కోసం ఒక చిన్న ఇంట్రోలో చెప్తాను అంతే. అడ్వాంటేజెస్ ఆఫ్ ఏఐ తమ్నెయిల్స్, దీనివల్ల ఏమి అడ్వాంటేజెస్ ఉంటాయి, ఏఐ తమ్నెయిల్స్ ఎందుకు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పబోతున్నాను. ఈ ఏఐ తమ్నెయిల్స్ అనేవి చాలా చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఇవి హై సిటిఆర్, హై క్లిక్ త్రూ రేట్ని ఇస్తాయి. బాగా ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఉండడానికి, ఐ క్యాచీగా చూడడానికి, బ్రైట్ కలర్స్ అవ్వచ్చు, స్ట్రాంగ్ ఎక్స్ప్రెషన్స్ అవ్వచ్చు, ఒక సినిమాటిక్ లుక్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇవ్వడానికి మనకి ఏఐ తమ్నెయిల్స్ చాలా చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి. ఆడియన్స్ వీడియోస్ స్క్రోల్ చేస్తూ ఉంటే, స్వైప్ చేస్తూ ఉంటే మధ్యలో మన తమ్నెయిల్ కనిపిస్తే కనుక ఖచ్చితంగా ఈ ఏఐ తమ్నెయిల్ వాళ్ళని ఆగేలా చేస్తుంది. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు మన వీడియోని చూసేలా చేస్తుంది. ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే క్రియేటివ్ ఫ్రీడమ్ కూడా ఉంటుంది జనాలకి. రియల్ లైఫ్లో షూట్ చేయలేని విజువల్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ షాక్ రియాక్షన్, అందరూ షాక్ రియాక్షన్ క్లియర్గా ఇవ్వలేకపోవచ్చు. ఏదో మనీ రైనింగ్ పడుతున్నట్టుగా అట్లాంటి ఏదో ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, లేదా ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, ఏదో ఒక వైరల్ మూమెంట్కి సంబంధించి ఏదో ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఇవన్నీ కూడా రియల్ లైఫ్లో మీరు క్రియేట్ చేయలేకపోతే, షూట్ చేయలేకపోతే డైరెక్ట్గా మనం ఏదో జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఫోటో షూట్ చేయడానికి, ఎడిటింగ్ చేసుకోవడానికి ఇదంతా టైం పెట్టాల్సిన అవసరం లేదు, సింపుల్గా చేసుకోవచ్చు. 2 minutesలో కూడా తమ్నెయిల్స్ మనం చేసుకోవచ్చు అనమాట. చిన్న క్రియేటర్స్కి స్పెసిఫిక్గా, అసలు బడ్జెట్ లేని క్రియేటర్స్కి ప్రొఫెషనల్ లుక్ ఉండే తమ్నెయిల్స్ రావడానికి ఈ ఏఐ చాలా చాలా హెల్ప్ చేస్తుంది. సో ఒక రకంగా చూస్తే ఏఐ తమ్నెయిల్స్ అనేది చాలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అండ్ ఇది అందరూ నేర్చుకోవాల్సిన విషయము, ఎవ్వరూ స్కిప్ చేయకూడదు అనమాట. కానీ ఇందులో ఒక బిగ్గెస్ట్ రిస్క్ ఎలిమెంట్ ఉంది, దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకోబోతున్నాము. చాలామంది ఈ పాయింట్ మిస్ చేస్తున్నారు, ఎవరు చెప్పట్లేదు కూడా ఈ పాయింట్ గురించి. బ్యాడ్ వీడియో ప్లస్ హైప్ ఇచ్చే ఏఐ ఉన్న తమ్నెయిల్, ఈ రెండు కలిపితే డిజాస్టర్ అవుతుంది. ఎందుకంటే తమ్నెయిల్ చూసి క్లిక్ చేస్తారు, తమ్నెయిల్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, ఏదో చార్మినార్ వీడియోని ఏదో క్లిక్ చేస్తారు. కానీ మీ వీడియో క్వాలిటీ సరిగ్గా లేకపోతే, మీ వీడియోలో ఉన్న ఫస్ట్ 30 seconds సరిగ్గా లేకపోతే వెంటనే డ్రాప్ అయిపోతారు, వీడియో నుంచి బయటికి వెళ్ళిపోతారు. దీనివల్ల మీకు సిటిఆర్ వచ్చినట్టు అనిపించిన వాచ్ టైం రాకపోవడం వల్ల మీకు యూట్యూబ్కి ఒక సిగ్నల్ వెళ్తుంది అనమాట. ఇది డేంజరస్ సిగ్నల్ లెక్క. తమ్నెయిల్ బాగుంది కానీ వీడియో కంటెంట్ బాగాలేదు అని తెలిస్తే యూట్యూబ్ నిర్దాక్షిణ్యంగా దానికి రీచ్ తగ్గించేస్తుంది. మీ వీడియో క్వాలిటీ బాగున్నా సరే, వీడియో కంటెంట్ బాగున్నా సరే, దానికి తగిన తమ్నెయిల్ కన్నా కూడా ఓవర్ హైప్డ్ తమ్నెయిల్ ఇవ్వడం వల్ల మీకు రిస్క్ ఎలిమెంటే ఎక్కువ ఉంటుంది అనమాట. సో క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, తమ్నెయిల్ కన్నా ముందు మీరు కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. తమ్నెయిల్ క్లిక్స్ చేస్తుంది కానీ కంటెంట్ రిటైన్ చేస్తుంది ఆడియన్స్ని మీ కంటెంట్ అని అనుకున్న తర్వాత మాత్రమే మీరు హైప్ ఇచ్చే మంచి తమ్నెయిల్ పెట్టుకోవాలన్నమాట. మంచి ఏఐ తమ్నెయిల్ పెట్టాలి. సో దీనికి మ్యాచ్ ఉండాలనేది మెయిన్ పాయింట్ అనమాట. మ్యాచింగ్ లేకుండా తమ్నెయిల్ హైఫై స్టైల్లో ఉండి వీడియో లో క్వాలిటీలో ఉండకూడదు. వీడియో లో క్వాలిటీలో ఉన్నప్పుడు మీరు తమ్నెయిల్ కూడా కొంచెం లో క్వాలిటీలోనే క్రియేట్ చేసుకోండి, ఏఐ ఉపయోగించి. హై క్వాలిటీ క్రియేట్ చేయకండి. అది క్లియర్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్, అందరూ ఇగ్నోర్ చేసే పాయింట్, ఆల్టర్డ్ కంటెంట్. ఇది వీడియో పెట్టేటప్పుడు మిమ్మల్ని అడుగుతుంది కదా, ఆల్టర్డ్ కంటెంట్ ఎస్ ఆర్ నో అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ మీ తమ్నెయిల్లో నరేంద్ర మోడీ గారో లేకపోతే డొనాల్డ్ ట్రంప్నో ఏదో ఒక షాకింగ్ ఎక్స్ప్రెషనో, లేకపోతే వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నట్టు ఎక్స్ప్రెషనో, ఏదో ఒక ఫోటో మీరు జనరేట్ చేశారు. అది రియల్ ఫోటో కాదు, నిజంగా వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదేమో, నిజంగా వాళ్ళంత షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదేమో. ఇది టోటల్గా ఏఐ జనరేటెడ్ అండ్
ఎడిటెడ్ ఇమేజ్ ఒక రకంగా చెప్పాలంటే. మీరు వీడియోలో వాళ్ళు నిజంగా చేశారా చేయలేదా అన్న విషయం పక్కన పెడితే థంబ్‌నెయిల్‌లో మీరు జనరేట్ చేశారు కాబట్టి మీరు ఆల్టర్డ్ కంటెంట్ పెట్టకపోతే మిస్‌లీడింగ్ కంటెంట్ కింద కన్సిడర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ యూట్యూబ్ మానిటైజేషన్ అప్పుడు మీకు ఇష్యూస్ వస్తాయన్నమాట. ఒకవేళ ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయినా సరే రెగ్యులర్గా రివ్యూస్ జరుగుతూ ఉంటాయి. అక్కడెక్కడో చోట మీరు దొరికేస్తారు ఈజీగా. సో అలాంటి సిచ్యువేషన్స్లో పడకూడదంటే మీరు ఖచ్చితంగా డిస్క్లోజ్ చేయాలి. మీరు ఎడిటింగ్ చేసుకొని ఏదైనా థంబ్‌నెయిల్ క్రియేట్ చేస్తే ఖచ్చితంగా డిస్క్లోజ్ చేయాలి. క్లియర్ పాయింట్. కానీ ప్రతి ఒక్కళ్ళు ఆల్టర్డ్ కంటెంట్ పెట్టాలా? ఇప్పుడు నేను నా థంబ్‌నెయిల్ చేసుకుంటున్నాను. నేను ఒక స్టూడియోలో కూర్చున్నట్టు అను ఫాంట్స్ వాడండి అని చెప్పి ఒక థంబ్‌నెయిల్ పెట్టాను. లేకపోతే ఏ థంబ్‌నెయిల్స్ వల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయని చెప్పి అదొక థంబ్‌నెయిల్ పెట్టాను. ఇలాంటివి పెట్టడం వల్ల నేను ఆల్టర్డ్ కంటెంట్ పెడుతున్నానంటే ఆల్టర్డ్ కంటెంట్ ప్రతిదానికి పెట్టాల్సిన అవసరం లేదు. మీరు రియలిస్టిక్గా జరగని విషయాన్ని, అసలు జరగలేదు అది, అలా జరగని విషయాన్ని జరిగినట్టుగా చిత్రీకరిస్తే, అంటే ఎవరో ఒక పర్టికులర్ పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ పవర్ స్టార్ పవన్ కళ్యాణో లేకపోతే ఒక మెగాస్టార్ చిరంజీవి, ఇట్లా ఎవరైనా వాళ్ళు చెయ్యని పనిని చేసినట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ లాగా పెడితే కనుక ఖచ్చితంగా అది ఆల్టర్డ్ కంటెంట్ అని పెట్టాలి. మీరు నాది నేనున్నాను, నేను నవ్వుతున్నట్టు ఉంటుంది, నేను షాకింగ్ ఎక్స్ప్రెషన్ నేను ఇవ్వగలుగుతాను. సో నాది నేను షాకింగ్ ఎక్స్ప్రెషన్ క్రియేట్ చేసుకుంటే అది ఆల్టర్డ్ కంటెంట్ అవ్వదన్నమాట. రియలిస్టిక్ పీపుల్ ఎవరైనా, మీరు కాకుండా రియలిస్టిక్ పీపుల్ ఎవరైనా మీరు చెయ్యని విషయాన్ని చేసినట్టుగా చూపిస్తే ఖచ్చితంగా మీరు ఆల్టర్డ్ కంటెంట్ ఎస్ అని పెట్టాలి. ఫేసెస్ అనే కాదు, సిచ్యువేషన్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఏదో ఒక బిల్డింగ్ మీద ఏదో ఒక మిసైల్ పడుతున్నట్టు మీరు పెడుతున్నారు. ఆ మిసైల్ పడుతున్నప్పుడు మీరు ఏం చేయాలి? అది నిజంగా పడట్లేదు కదా, మీరు ఏదో చెప్దాం అనుకుని అలా క్రియేట్ చేస్తున్నారు. సో అది కూడా ఆల్టర్డ్ కంటెంట్ ఎస్ అని పెట్టాలి. జరగని విషయాన్ని జరిగినట్టు చూపించినా, ఎవరో చేయని పనిని చేస్తున్నట్టుగా చూపించినా వాటికి మీరు ఖచ్చితంగా ఆల్టర్డ్ కంటెంట్ అని ఎస్ అని పెట్టాలి. నార్మల్ చిన్న చిన్న ఇమేజెస్ ఏదైనా లోగో క్రియేట్ చేయడానికో వాటికైతే మీరు పెట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏఐ థంబ్‌నెయిల్స్ వాడకపోతే ఏమవుతుంది? అందరూ వాడాలా, ఖచ్చితంగా వాడాలా అంటే వాడకపోవడం వల్ల ఏం నష్టం లేదు, రిస్క్ కూడా ఏం లేదు, సేఫ్గానే ఉంటారు. కాకపోతే కాంపిటీషన్లో వెనకబడే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందరూ మీ కంటెంట్ బాగుందనుకోండి, మీరు థంబ్‌నెయిల్స్ కూడా ఏతో చేసుకోకపోతే సిటిఆర్ డ్రాప్ అవుతుంది ఆబ్వియస్గా. సో మీ కంటెంట్ బాగుంటే మీరు ఖచ్చితంగా మీరు ఏఐ థంబ్‌నెయిల్ మీద కొద్దిగా ఇన్వెస్ట్ చేయండి. ప్రో వెర్షన్స్ ఉంటే మీరు తీసుకోవచ్చు, చిన్న అమౌంట్ కట్టి మీరు తీసుకోవచ్చు, లేదా ఫ్రీ వెర్షన్స్లో కూడా మీరు చేసుకోవచ్చు. మీకు ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అవి కావాలంటే మీరు ప్రీమియం వాటిలోకి వెళ్ళాలన్నమాట. ఏఐ థంబ్‌నెయిల్స్ యూస్ చేయాలి గ్యారంటీగా, కానీ బ్లైండ్గా యూస్ చేయకూడదు. కంటెంట్ స్ట్రాంగ్గా ఉండాలి ఫస్ట్ పాయింట్. మిస్లీడింగ్ కంటెంట్ అస్సలు ఉండకూడదు. ఒకవేళ అవసరమైతే ఆల్టర్డ్ కంటెంట్ మెన్షన్ చేయాలి క్లియర్గా. అప్పుడు మాత్రమే ఈ ఏఐ థంబ్‌నెయిల్స్ అనేవి ఒక పవర్ఫుల్ వెపన్ లాగా మారి మీకు హెల్ప్ చేస్తాయి. లేదనుకోండి, అదే ఏఐ థంబ్‌నెయిల్స్ వల్ల మీ ఛానల్ డ్యామేజ్ కూడా అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇందాక మనం డిస్కస్ చేసినట్టు మీ థంబ్‌నెయిల్ అండ్ మీ వీడియో క్వాలిటీ రెండు మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అవ్వకుండా మరీ కాంట్రాస్ట్లో థంబ్‌నెయిల్ చాలా బాగుంది, వీడియోలో ఏం లేదు, ఆబ్వియస్గా మీ ఛానల్ని డ్యామేజ్ చేస్తుంది. నార్మల్ థంబ్‌నెయిల్ పెట్టుంటే ఆ వీడియోకి ఒక 10,000 వ్యూస్ వచ్చిండేమో, మీరు ఏ థంబ్‌నెయిల్ పెట్టడం వల్ల దానికి రీచ్ కూడా తగ్గిపోతుంది. అదేంటి నేను థంబ్‌నెయిల్ బాగా చేశాను కదా ఇంకా ఎక్కువ వస్తాయేమో అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ మీరు డిఫరెన్స్ని పెంచుతున్నారు. వీడియో క్వాలిటీకి థంబ్‌నెయిల్ క్వాలిటీకి డిఫరెన్స్ పెంచుతున్నారు. సో దానివల్ల మీకు ఇష్యూ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఈ ఏఐ థంబ్‌నెయిల్స్ ఎలా జనరేట్ చేయాలో చూద్దాము. నేను మీకు ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని గురించి క్లియర్ స్టెప్ బై స్టెప్ కూడా వీడియో ఉంటుంది. అది కూడా నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. లాస్ట్లో మనకి ఎండ్ స్క్రీన్స్లో వీడియో వస్తుంది అనమాట. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన ప్రాసెస్ ఏంటంటే, నా ప్రాసెస్ నేను చెప్తాను, దాంట్లో కొన్ని స్టెప్స్ మీకు అవసరం ఉండొచ్చు, అవసరం లేకపోవచ్చు. ఫస్ట్ మీ వీడియోకి సంబంధించి మీరు ఏం మాట్లాడారంటే స్క్రిప్ట్ మీ దగ్గర ఉండాలి. ఆ స్క్రిప్ట్ని తీసుకెళ్ళి మీరు చాట్ జీపీటీ లాంటి ఏదైనా ఒక ఏఐ టూల్కి ఇచ్చి, చాట్ జీపీటీ అనుకోండి సింపుల్గా, నా ప్రాసెస్ అయితే స్క్రిప్ట్ సెకండ్ చాట్ జీపీటీకి ఇచ్చి మనం దాని నుంచి 3 ప్రాంప్ట్స్ అయితే అడగాలి. ఆ 3 ప్రాంప్ట్స్ని తీసుకెళ్ళి మనం జెమినై అప్లికేషన్లో ఇవ్వాలి. ఎందుకంటే జెమినైలో అను ఫాంట్స్ అవ్వచ్చు, తెలుగు ఫాంట్స్ అవ్వచ్చు, చాలా నీట్గా వస్తున్నాయి అనమాట. సో జెమినై నానో బనానా యూస్ చేసుకుని, నానో బనానా అంటే జెమినైలో ఉన్న ఇమేజ్ క్రియేషన్ టూల్ అనమాట అది. సో జెమినైలో మీరు ఇస్తే మీకు థంబ్‌నెయిల్స్ అయితే జనరేట్ అవుతాయి. ఈ థంబ్‌నెయిల్స్ జనరేట్ అయిన తర్వాత అవి డైరెక్ట్గా మీరు అప్లోడ్ చేయడానికి ఇష్యూస్ రావచ్చు. ఎందుకంటే అది ఫుల్ హెచ్డీలో ఇస్తుంది కాబట్టి మీకు అప్లోడ్ చేసినప్పుడు సైజ్ ఎక్కువ ఉందని ఇష్యూస్ రావచ్చు. అప్పుడు మీరు ఆన్లైన్లోకి వెళ్ళి, అంటే గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఇమేజ్ కంప్రెసర్ అని టైప్ చేసుకొని దాంట్లో మీ థంబ్‌నెయిల్స్ అప్లోడ్ చేసుకొని కంప్రెస్ చేసుకోవాలి. కంప్రెస్ చేసుకొని కొద్దిగా సైజ్ తగ్గుతుంది, క్వాలిటీ పెద్దగా డిఫరెన్స్ ఏం రాదు. దాని తర్వాత మీరు అప్లోడ్ చేసుకోవడమే. సో మీకు 4 స్టెప్స్ అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ మీ దగ్గర స్క్రిప్ట్ ఉండాలి. ఒకవేళ మీరు ఫ్రీ ఫ్లోలో మాట్లాడుతున్నారు, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఏదో టెలిప్రాంప్టర్ పెట్టి మాట్లాడలేదు, డైరెక్ట్గా ఫ్రీ ఫ్లోలో మాట్లాడుతాను, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా నేనైతే మీకు షేర్ చేయగలుగుతున్నాను. ఈ షేర్ చేసే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దీన్ని మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత అన్లిస్టెడ్లో పెట్టుకొని, కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి, ట్రాన్స్క్రిప్ట్ని డౌన్లోడ్ చేసుకునే అప్లికేషన్స్ ఉంటాయి, దాని నుంచి మీరు ట్రాన్స్క్రిప్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఆ ట్రాన్స్క్రిప్ట్ అంటే టెక్స్ట్ అనమాట. మీరు మాట్లాడిందంతా ఒక టెక్స్ట్ ఫార్మాట్లో వస్తుంది. ఆ టెక్స్ట్ తీసుకొని సో మీరు ఒక టాపిక్ మీదే మల్టిపుల్ వేస్లో మనం మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు నేను ఏఐ థంబ్నెయిల్స్ గురించి చెప్తున్నాను, నేను ఏం మాట్లాడానో తెలియకుండా ఆ చాట్ జీపీటీ కానీ ప్రాంప్ట్స్ జనరేట్ చేయలేదు కదా ప్రాపర్గా. మీ దగ్గర ఐడియా ఉంది, మీరు ఏం మాట్లాడారో మీకు తెలిస్తే మీరే టైప్ చేయండి, లేదా వాయిస్ ఆన్ చేసుకుని మైక్ ఆన్ చేసుకుని చాట్ జీపీటీకి ఎక్స్ప్లెయిన్ చేయండి, నేను ఇదంతా చెప్పాను నా వీడియోలోని, దీనికి సంబంధించి ప్రాంప్ట్స్ ఇవ్వు అని చెప్పాలన్నమాట. సో స్క్రిప్ట్ ఫార్మాట్లో మీరు స్క్రిప్ట్ డైరెక్ట్గా చాట్ జీపీటీకి చెప్పినా పర్వాలేదు, ఏం చేశారనేది వీడియోలో ఏముందనేది చెప్పినా పర్వాలేదు, లేదా ట్రాన్స్క్రిప్ట్ అట్లాంటివి ఉపయోగించుకొని దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ ట్రాన్స్క్రిప్ట్ని తీసుకెళ్ళి మీరు చాట్ జీపీటీ లాంటి వాటికి ఇస్తే ఆ చాట్ జీపీటీ లాంటివి మీకు ప్రాంప్ట్స్ ఇస్తాయి. సెకండ్ చాట్ జీపీటీ, థర్డ్ జెమినీ, తర్వాత మనం కంప్రెషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ అప్లోడ్ చేసుకోవడం. ఇది ఓవరాల్ ప్రాసెస్ అనమాట. మీకు క్లియర్గా అర్థమైందనేది అనుకుంటున్నాను. స్టెప్ బై స్టెప్ ఈ ప్రాసెస్ ఎలా చేయాలని